కొన్ని నాకు మైక్లోనే చెప్పేస్తాను నేను అన్ని. నాతో పాటు స్కిప్ చేసి నేను ఎంత ఎంకరేజ్ చేశాను, నా ఎక్స్క్లూజివిటీ ఏడవలేదు, అది నా ఏడుపు. అమెరికా వెళ్ళినా కూడా నీకు లింకులు పంపించారు, అదిరా మన లింకు. ఏమనుకుంటున్నారు నువ్వు? ఇదిగోండి ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్ళిపోయింది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. జీవితం నిన్ను సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతుంది. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలా మిగిలిపోతావు. అసలు నేనే మాట చెప్పడానికి గల కారణం జబర్దస్త్ కంటెస్టెంట్ హైపరాది ఇష్యూనే. బుల్లితెరలో కామెడీ పండించడంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపరాది గురించి మనందరికీ తెలిసిందే. తన కామెడీ పంచులతో బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపైన కూడా తెగ నవ్విస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ షో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ షో నుండి వెళ్లిపోయిన గెస్ట్లని, కంటెస్టెంట్లని పిలవడం జరిగింది. ఇక ఈ షోకి నాగబాబు, రోజా, ఇంద్రజ, ఖుష్బు, అనసూయ, రష్మితో పాటు జబర్దస్త్లో ఇప్పటి వరకు చేసిన టీం లీడర్లు, కమీడియన్లు ఈ సెలబ్రేషన్స్లో పాల్గొని సందడి చేశారు. అయితే ఈ సెలబ్రేషన్ సందర్భంగా 42 ఏళ్ల అనసూయ అమ్మో నీ అమ్మ గొప్పది అనే పాటకి స్టెప్పులు వేసి అందరినీ అలరించింది. ఇక ఈ క్రమంలోనే అనసూయకి హైపరాదికి మధ్య మాటల యుద్ధం మొదలైంది. అలా అనసూయ హైపరాదితో, నేను నీ స్కిట్లకి మద్దతిచ్చి ప్రోత్సహించినప్పటికీ నువ్వు నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. జబర్దస్త్ షో నుండి వెళ్ళిపోయే ముందు కూడా నాపై పంచులేయొద్దు అని నిన్ను బ్రతిమిలాడినా నువ్వు నా మాట వినలేదు అంటూ అనసూయ తన ఆవేదనని వ్యక్తం చేసింది. అయితే దీనిపై రియాక్ట్ అయిన హైపరాది, నువ్వు అమెరికాకి వెళ్ళిన తర్వాత లింకులు పంపించా, అదే మన లింకులు అంటూ అనసూయపై కమెంట్ చేయడంతో అందుకు అనసూయ, ఇదిగో ఇలాంటి మాటల వల్లే నేను జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయాను. ఆది డబల్ మీనింగ్ డైలాగ్స్ వల్లే జబర్దస్త్ షో నుండి మాత్రమే కాకుండా టీవీ ఇండస్ట్రీ నుండి తప్పుకున్నానని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఆదిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఆ అమ్మాయి ఎవరు? త్వరలోనే ఆది ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడా? 35 ఏళ్ల వయసున్న ఆది ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆది అనసూయకి పంపిన ఆ లింకులేంటి? ఆది నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆది పుదుపేరి అలియాస్ హైపరాది. ఇతను 1990 ఏప్రిల్ 22న ఒంగోలు జిల్లా పలమల్ల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి కోట ఆరయ్య, తల్లి లక్ష్మి. ఇతనికి రాంబాబు, వేణు అనే 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక ఆది తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఆది తన స్కూలింగ్ని పల్లమల్లలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ఆది తన అన్నలాగే ప్రైవేట్ జాబ్ చేస్తూ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకునేవాడు. ఇక ఎప్పుడైతే తన ఇంటర్ కోసం ఒంగోలులో ఉన్న శ్రీకృష్ణ చైతన్య జూనియర్ కాలేజీలో చేరాడో అప్పటి నుండి తన కామెడీ స్కిట్లతో అందరినీ నవ్విస్తూ అలరించేవాడు. అలా తనకి ఇంటర్లో మంచి మార్క్స్ రావడంతో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్లో జాయిన్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే కాలేజీలో ఎలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా ఆది అందులో పాల్గొని తన కామెడీ స్కిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అలా ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి డ్రామాలు వేయగా ఆ డ్రామా మధ్యలో సంబంధం లేకుండా ఆది పంచులు వేయడంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వడం. అప్పటి నుండి పంచులపై ఆది మంచి పట్టు సాధించి పంచులతోనే డ్రామాలని చేస్తుండేవాడు. ఇక అలా కొత్తగా ఏదైనా మూవీ వస్తే తనదైన స్టైల్లో దాన్ని పేరడీ చేసి ఫ్రెండ్స్ ముందు నటిస్తూ వారిని నవ్వించడంతో అందరూ ఆదితో, నువ్వు సినిమాల్లోకి వెళితే పెద్ద కమీడియన్ అవుతావు అని ఎంకరేజ్ చేయడంతో ఆదికి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ తల్లిదండ్రులు మాత్రం దూరపు కొండలు నునుపని వాడి జోలికి వెళ్ళకూడదని, మీ అన్నలాగే జాబ్ చేసుకొని సెటిల్ అవ్వమని చెప్పడంతో వేరే దారి లేక చదువులపై దృష్టి సారించాడు. ఇక ఈ క్రమంలోనే ఈటీవీలో జబర్దస్త్ అనే షో స్టార్ట్ అవ్వడంతో ఊర్లో ఆ ప్రోగ్రాంకి జనాల్లో వచ్చిన ఆదరణని చూసి ఆది కూడా ఆ షోకి వెళ్ళి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకున్న తల్లిదండ్రులకి భయపడి ముందు తన బీటెక్ని పూర్తి చేశాడు. ఇక అలా బీటెక్లో తనకి వచ్చిన పర్సంటేజ్కి గాను హైదరాబాద్లోని టాటా కన్సల్టెన్సీలో జాబ్ రావడంతో ఆది కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా ఆది ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు అక్కడ కూడా కామెడీ స్కిట్లతో అలరించేవాడు. ఇక ఒకసారి ఆది అత్తారింటికి దారేది సినిమాని ప్యారడీ చేస్తూ బావింటికి దారేది అనే కామెడీ సీన్ని తన ఫ్రెండ్స్ ముందు చేయగా అందులో ఒక ఫ్రెండ్ తన మొబైల్లో ఆది చేసేవన్నీ రికార్డ్ చేసి తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అలా ఈ వీడియో ఫేస్బుక్లో వైరల్ అయి మంచి రీచ్ రావడంతో ఈ వీడియోని జబర్దస్త్ టీమ్ లీడర్ అయిన అదిరేహాబి చూసి ఈ వీడియో కింద కమెంట్ పెడుతూ చాలా బాగా చేశారని ఓసారి తనని వచ్చి కలవమని చెబుతూ మెసెంజర్లో ఫోన్ నెంబర్ని షేర్ చేశాడు. దీంతో నెక్స్ట్ డేనే అదిరేహాబికి కాల్ చేసి తనని కలిసేందుకు ఆది వెళ్ళగా అక్కడే సుధీర్ని, గెటప్ సీనుని, చమక్ చంద్రని చూసి షాక్కి గురయ్యాడు. అప్పటి వరకు జబర్దస్త్ ప్రోగ్రాంలో చూసిన వారిని నేరుగా చూసేసరికి తనకి మాటలు రాలేదు. ఈ క్రమంలోనే అభి ఆదితో, నీ వీడియో నాకు బాగా నచ్చింది, మా దగ్గర స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తావా అని ఆఫర్ చేయగా
అందుకు ఆది తను సరదా కోసమే చేశానని, తనకి స్క్రిప్ట్ రాయడం రాదని, కానీ పంచ్ డైలాగుల్లో కాస్త హెల్ప్ చేస్తానని చెప్పడంతో అప్పటి నుండి అభి టీంకి స్క్రిప్ట్ రాస్తూ అప్పుడప్పుడు చిన్న చితిక పాత్రల్లో కూడా యాక్ట్ చేస్తుండేవాడు. ఇక ఆది రైటింగ్ స్కిల్స్ జబర్దస్త్ డైరెక్టర్స్కి బాగా నచ్చడంతో అందరి ముందు తనని మెచ్చుకునేవారు. అలా చాలా రోజులు ఆది అదిరే అభి టీంలోనే పనిచేస్తూ మరోవైపు తన జాబ్ చేసుకుంటూ స్క్రిప్ట్స్ కూడా రాసేవాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్ ప్రొడక్షన్ వారు జబర్దస్త్లో అప్పటి వరకు 7 టీంలుండగా మరికొంతమంది కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని, లేదంటే పాత టీంలతో జనాలకి బోరు కొడుతుందని డిసైడ్ అయి ఆడిషన్ని నిర్వహించగా ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్న ఆది జబర్దస్త్ డైరెక్టర్స్ని కలిసి తనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పడంతో ఆదిని రైజింగ్ రాజుని కలిపి ఒక టీం చేశారు. ఇక అలా మొదటి ఎపిసోడ్ నుండే ఆది వేసే పంచులు జనాలకి బాగా నచ్చడంతో అప్పటి నుండి జబర్దస్త్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంటూ కరెంట్ అఫైర్స్, బాడీ షేమింగ్ స్కిట్స్ తో దూసుకుపోయాడు. కానీ జబర్దస్త్లో ఎంత ఫేమస్ అయినా తన మనసంతా సినిమాలపైనే ఉండేది. అలా చాలా మూవీ ఆడిషన్స్ కి వెళ్ళిన అప్పటికే ఆడియన్స్ ఆదిని స్మాల్ స్క్రీన్ లో చూసుండడంతో సిల్వర్ స్క్రీన్ పై ఇంట్రెస్ట్ చూపించారని ఇతనికి ఛాన్స్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆది ఉన్న అవకాశాలనైనా వినియోగించుకోవాలని శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో పాల్గొని బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడు. ఈ క్రమంలోనే మలయాళం డైరెక్టర్ ప్రజిత్ తను మలయాళంలో తీసిన ఒరు అడక్కన్ సెల్ఫీ అనే మూవీని తెలుగులో చేయాలని డిసైడ్ అయి అందులో హీరోగా అల్లరి నరేష్ని ఫిక్స్ చేసి రైటర్గా ఆదిని పిలిపించి డైలాగ్స్ని రాపించాడు. ఇక ఈ క్రమంలోనే ఆది సెన్స్ ఆఫ్ హ్యూమర్ డైరెక్టర్కి బాగా నచ్చడంతో మేడ మీద అబ్బాయి మూవీలో ఆదికి కమీడియన్గా క్యారెక్టర్ ఇవ్వడంతో ఆది ఆ మూవీతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక అలా మేడ మీద అబ్బాయి మూవీ 2017లో రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా ఆది యాక్టింగ్కి మంచి మార్క్స్ పడి సినిమాల్లో తనకి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తొలి ప్రేమ, ఆటగదరా శివ, సవ్యసాచి, మిస్టర్ మజ్ను, చిత్రలహరి, వెంకీమామ, అలా వైకుంఠపురంలో, పుష్ప 2, లక్కీ భాస్కర్ అని 43 మూవీస్లో యాక్ట్ చేస్తూ అటు బుల్లితెరలో ఇటు వెండితెరలో బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే ఆది ప్రతి షోకి ₹1,00,000 తీసుకుంటూ సినిమాల్లో రోజుకి 50,000 నుండి 1,00,000 వరకు ఛార్జ్ చేస్తూ తన సొంతూరులో ఒక పెద్ద ఇల్లుని, 25 ఎకరాల పొలాన్ని కొని తన తల్లిదండ్రుల్ని సెటిల్ చేసి ఇప్పుడు తను ఉండడానికి హైదరాబాద్లో కూడా సొంతిల్లు కొనుక్కొని ఆర్థికంగా బలపడ్డాడు. ఇక అన్ని విధాలుగా సెటిల్ అయిన ఆది 35 ఏళ్ళు అయినప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదనే ప్రశ్నలు రైజ్ అవుతూనే ఉన్నాయి. దీంతో 2 ఏళ్ల నుండి ఆది సీక్రెట్ గా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, మరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడని ఇలా చాలా విషయాలు వైరల్ కావడంతో ఈ వార్తలపై ఆది స్పందిస్తూ తనకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, ఒక విధంగా తను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే దేవిశ్రీ ఒక సినిమాలో వన్ సైడ్ లవ్వే బెటర్ అని చెప్పి మరో సినిమాలో లవ్ చేయాలా వద్దా అంటూ కన్ఫ్యూజన్లో పడేయడంతో ఇప్పటికీ సింగిల్గానే ఉన్నానని పంచులు వేస్తూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. అలా తను బీటెక్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడని, తన ఎడ్యుకేషన్ పూర్తవగానే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ అమ్మాయి ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి తనకి బ్రేకప్ చెప్పేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని, దీంతో మానసికంగా కృంగిపోయి అప్పటి నుండి ప్రేమ పెళ్లిపై నమ్మకం కోల్పోయాడని, అందుకే లైఫ్లో సింగిల్గా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అలా అని పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఉండలేనని, మరో 3 సంవత్సరాల్లో అమ్మా నాన్నకి నచ్చిన అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆది వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. ఇదిలా ఉంటే తను కాలేజ్ చదివే రోజుల నుండి పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అయిన ఆది 2019 నుండి జనసేన పార్టీలో ఉంటూ ఎలక్షన్స్ టైంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని పవన్ కళ్యాణ్కి ఇటు మెగా ఫ్యామిలీకి క్లోజ్ అయ్యాడు. ఇక రోజు రోజుకి రాజకీయాల్లో పెరిగిన పరిచయాలతో ఆది నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే జబర్దస్త్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మల్లెమాల టీం స్పెషల్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి ఆ షో నుండి బయటికి వెళ్లిన వారిని కూడా ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేశారు. ఇక ఈ సందర్భంలో అనసూయ హైపర్ ఆదిల మధ్య మాటల యుద్ధం నడిచి ఆమెపై షాకింగ్ కమెంట్స్ చేయడంతో హర్ట్ అయిన అనసూయ ఇలాంటి మాటల వల్లే తాను జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయానని చెప్పడంతో అందుకు ఆది నువ్వు అమెరికా వెళ్ళినా కూడా నేను లింకులు పంపిస్తానని, తాము చేసిన ప్రోగ్రామ్స్ గురించి, అక్కడ పాల్గొన్న ఈవెంట్స్ వీడియోస్ లింక్స్ గురించి చెప్పాడని చెప్పొచ్చు. మీకు హైపర్ ఆది నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, స్వచ్ఛత లేని స్నేహంకి, విలువివ్వని బంధాలకి, బాధ్యత లేని అనుబంధాలకి మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఇది ఫోక్స్ హైపర్ ఆది గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.